ఈ రోజుల్లో పేగుబంధం ఉన్న వాళ్ళే ప్రేమ చూపించడం లేదు. అలాంటిది బయటి వాళ్ళు ఎలా చూపెడతారో చెప్పు? ఒకవేళ ప్రేమ చూపించినా అది వాళ్ళు అవసరానికి నిన్ను వాడుకోవడానికి మాత్రమే అని మాత్రం గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎందుకో తెలీదు, నాకున్న కొన్ని బాధలు ఒకరితో చెప్పుకుంటే పోతున్నాయి. కానీ కొన్ని బాధలు మాత్రం నా చావుతోనే పోయేలా ఉన్నాయి. ఏంటో ఇది. నాకేమో నిన్ను వదిలేసి బ్రతికేంత ధైర్యం లేదు. నీతో కలిసి జీవించేంత అదృష్టమూ లేదు. కానీ నిన్ను కలిసే క్షణం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాను. నా జీవితంలో నాకెన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా నీ స్పర్శ చాలు వాటన్నిటినీ తుడిపేయడానికి. ఎవరైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే వాళ్ళతో ఒక్కసారి ఇలా అడగండి, ఎన్ని రోజుల వరకు అని. నీకొకటి చెప్పనా? నాకు ఇష్టమైన నిన్ను బాధ పెట్టకూడదు అని అనుకుంటున్నా. అందుకే కష్టమైనా కూడా నీతో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా. జీవితంలో ఎప్పటికైనా ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత బాధ, అంత ఒంటరితనం, కన్నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అవునా కదా? చెప్పండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ అంటూ ఉంటారు. వారిని పొందలేము, వదులుకోలేము, మర్చిపోను లేము. అలా నా జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. జీవితం నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. కొన్నిసార్లు నీ తప్పు లేకున్నా, నువ్వు ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభవించాల్సిందే. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. తిరిగి పొందడం అనేది నీ చేతిలో ఉండదు. నీకు నోరుంది కదా అని నేను బాధపడే విధంగా మాట్లాడకు. ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది నా విలువ నీకు. అర్థమైందనుకుంటా. ఇక నుండైనా కాస్త ప్రేమగా ఉండలేవా? నీకు నోరుంది కదా అని నేను బాధపడే విధంగా మాట్లాడకు. ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది నా విలువ నీకు. అర్థమైందనుకుంటా. ఇక నుండైనా కాస్త ప్రేమగా ఉండలేవా? జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో. ప్రాధేయపడితే వచ్చే ప్రేమలు, పాకులాడితే వచ్చే అనుబంధాలు ఎక్కువ కాలం నీతో ఉండవు. ఓకేనా? నా జీవితంలో బయటికి నవ్వుతున్నా అంతే, లోపల నలిగిపోతూ ఉన్నా. ఇది నా జీవితం.